హలో వ్యూయర్స్ నమస్తే. వెల్కమ్ టు న్యూస్ 24/7. ఈరోజు మనతో పాటు తెలంగాణ మధుశ్రీ ఉంది. మాట్లాడదాం. ఈ ఈ పవన్ నాయక్ గాడు చాలా రోజుల నుంచి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నాడు. నేను చెప్పినా కూడా చాట్ చేసేమన్నా నాతో వంటాడంట. నాతో ఒక్కరోజు పండడం ఎందుకురా, ఒకసారి నీ ఇంటి అడ్రస్ చెప్పు, నేను వచ్చి మీ ఇంటికాడ కూర్చుంటా. అప్పుడు రోజు దుబాయ్లో అక్కడ షేక్స్ మిమ్మల్ని ఇంత రేట్కి రా అని కూడా మాట్లాడినారని చెప్పి. ఇలా మనలా కాదు, బయటకు రానివ్వరు. ఇక్కడ భాష మీకు అర్థమైందా? ఎన్ని రోజులు పట్టింది అర్థం కావడానికి? అరబిక్ ఆల్మోస్ట్ మా కస్టమర్స్ అందరూ అరబిక్లోనే మాట్లాడతారు. దుబాయ్లో మీరు ఉన్నప్పుడు చాలా కష్టాలు అనుభవించారు, హరాస్మెంట్. అది నిజమే. జఫా కఫా అంతేనా? అలా ఏం కాదు. ఒక కస్టమర్ ప్రపోజ్ చేసినారు కదా, బాయ్ ఫ్రెండ్ ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదా? తను వేరే చోట వర్క్ చేసుకుంటాడు, నేను వేరే చోట. ఎప్పుడైనా బాగా లోగా ఫీల్ అయిన సిచ్యువేషన్, ఇంట్లో వాళ్ళు గుర్తురావడం? నా వీడియోలు నేను చేసుకుంటున్నా, నీకు చూడబుద్ధనైతే చూడు, లేదంటే చూడకు, అంతేగాని ఎక్స్ట్రాలు దెంగిడు అనుకో నరాలు దింపి చేతిలో పెడతా. అర్థమవుతుందా? సో మీరు దుబాయ్లో 4 years ఉన్నారు. సీను ఊరికే మెసేజ్ చేస్తున్నాను. ఏమవుతావరి ఎప్పుడు నా వీడియోలో విన్న వాడు ఏడొక అర్థమవుతుందా? బావ మరదలని మోడు పెళ్ళాలని అందరు ఇచ్చేస్తున్నారు. కథలు పడకు సరేనా? ఆ మెడలు అన్నీ ఆయనతో అంకర్ చేసి ఇడిచి పెడతారు అందరు కలిసి. ఇండియాకి వస్తావంటే జాగ్రత్త. శ్రీను దుబాయ్లో ఉన్నా ఇంకా? యా, దుబాయ్లోనే ఉన్నాడు. చాలా మందికి మీరు హిజ్రా అనే డౌట్ కూడా ఉంది. అఫ్ కోర్స్. సో అబ్బాయిలను చూస్తే మీ ఫీలింగ్ ఏముంటుంది? నేనేంటో నాకు తెలిసినప్పుడు ఇంకెవరికి ఎందుకు భయపడాలి నేను? అట్లా అడిగినప్పుడు ఎవరైనా డబ్బులు వేసినారా? ఇవ్వరు. ఒక్కరు కూడా ఇవ్వరు. మంది అబ్బాయిలు నో, 1000 రూపాయలు 100 రూపాయలు కూడా ఇవ్వరు. వాళ్ళకి టైం పాస్ కావాలి. హైదరాబాద్ దాంట్లో కలిసిపోయింది వీడు అని కూడా మాట్లాడుతున్నా. నేను ఎక్కడ నా వీడియోస్ అట్లా రాలేదే. నా జాబ్ చుట్టాలు అనుకోవడం. వాళ్ళు అనుకుంటే నేను ఏం చేయలేను. వాళ్ళ కర్మ, సావని వాళ్ళు. అంతే. అయితే అనుకున్నారు, గట్టిగానే అనుకున్నారేమో. అంటే అనుకోకుండా ఎవరు ఉంటారు? పెళ్లి చేసుకోవాలంటే ఎట్లా మీరు ఇట్లా ఈ గెటప్ తో ఉంటే? యా, దానికోసం చూస్తున్నాను. నాకంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత హాయ్ మధుశ్రీ. హాయ్ అండి. సో మధుశ్రీ యూట్యూబ్ లో మోస్ట్ ట్రెండింగ్ ఉన్నారు మీరు. అవునా? సో చాలా వరకు తక్కువ ఇంటర్వ్యూస్ ఉన్నా కూడా చాలా రీచ్ ఉంది. సో మధుశ్రీకి ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. సో ఎంతమంది అబ్బాయిలు మెసేజ్ చేస్తుంటారు డైలీ? చాలా మంది చేస్తుంటారు, కానీ రిప్లై ఇవ్వను ఆల్మోస్ట్. ఓకే, అంటే రిప్లై ఇవ్వరా? చాట్ చేస్తారా నిన్న మా అబ్బాయిలతో నార్మల్ గా? అంటే లైక్ ఉంటారు కదా, ఏదైనా హెల్ప్ కావాలి అక్క అది ఇది అని అంటే అప్పుడు రిప్లై ఇస్తాను అంతే. అంతకుమించి ఏం లేదు. ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఓకే మేము ఫలానా అంటే మా విలేజ్ పక్క వాళ్ళు వీళ్ళైతే వాళ్ళకి రిప్లై ఇస్తా. అక్కనే మెసేజ్ చేస్తారా, ఇంకా వేరే విధంగా మెసేజ్ చేస్తారా? అన్నీ ఉంటాయి అందులో, కానీ అదే చూస్తాను. మెసేజ్ చేస్తారు ఎక్కువ? హాట్ మెసేజెస్ ఏమొచ్చినాయి? హాట్ గా అంటే బాగుంటావు, లైక్ అంటే కొన్ని వీడియోస్ చూసి లైక్ కాల్ చేయి, వీడియో కాల్ చేయి, అవి ఉంటాయి కదా, కామన్ అవి. రిప్లై ఇవ్వు, ప్రపోజ్ చేయడం, రిప్లై ఇవ్వమని అది ఉంది. తాగి మెసేజ్ చేస్తారంట చాలా మంది అబ్బాయిలు. నైట్ పూట చేసే వాళ్ళంతా తాగే కదా, ఆకతాయిలు. చేస్తారు, ఆకతాయిలు తాగి చేస్తారు. ఏం మెసేజ్ చేస్తారు తాగి? అంతే, బ్యూటిఫుల్ గా ఉంటావు, ఒకసారి వీడియో కాల్ చేయి, మాట్లాడాలి, ఫ్యాన్స్ అది సంథింగ్. నైట్ కూడా వీడియో కాల్ చేయమంటారు? చేయమని. నేను రిప్లై ఇవ్వను, యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఇవ్వను. వాళ్ళ మెసేజ్ చూస్తాను అంతే, చూసి వదిలేస్తా. నేను ఒక్కనే ఉన్నా మెసేజ్ చేయి, లేకపోతే ఒక్కనే ఉన్నా వీడియో కాల్ చేయి అలా అంటే ఎవరు నమ్ముతారు? మీరు ఎక్కడున్నారో నాకేం తెలుస్తుంది? మీరు చెప్పేది నీ గుడ్డిగా నమ్మి. సో అలా మెసేజ్ చేసినారా అంటున్నా? చేస్తారు, వీడియో కాల్ చేయమని. ఏమనిపిస్తుంది లైక్ అంటే రాంగ్ గా బిహేవ్ చేయాలని అనుకుంటారేమో వాళ్ళు, లైక్ తెలియదు. అఫ్ కోర్స్ అందరికి చాలా మంది మీ ఫాలోవర్స్ లాగానే నాకు కూడా డౌట్ ఉంది. ఏంటి? మీరు అసలు ఆడా లేకపోతే మొగనేనా? నేను ప్రీవియస్ అన్ని ఇంటర్వ్యూస్ లో నేను చెప్పాను గెటప్ ఆర్టిస్ట్ అని చెప్పాను. సో ఇప్పుడు కూడా అదే చెప్పాను, మధుశ్రీ గెటప్ ఆర్టిస్ట్. లేడీ గెటప్ ఆర్టిస్ట్. ఓకే. చాలా మందికి మీరు హిజ్రా అనే డౌట్ కూడా ఉంది. కాదు, నేను కాదా? నేను క్లియర్ కట్ గా మెన్షన్ చేశాను, అండ్ అన్ని ఇంటర్వ్యూస్ లో నేను చెప్పేసిన ఆల్రెడీ.
ఇది అని. సో అంటే ఒక అబ్బాయి ఇంత నీట్ గా, ఇంత లక్షణంగా, ఇంత ఇంట్రెస్టింగ్ గా శారీ సెలెక్షన్ గానీ, గార్మెంట్స్ గానీ ఇంత చక్కగా రెడీ అవ్వడము అబ్బాయి ప్రతిసారి కాదు గదా! అబ్బాయిగా ఉండి అమ్మాయి లక్షణాలు ఉన్నాయి. అమ్మాయిలాగా ఇంట్రెస్ట్‌లు, టేస్ట్‌లు ఉన్నాయి. అందుకే మధుశ్రీ ఇట్లా రెడీ అవుతుంది అంటున్నారు. నాకు అంటే కొంచెం అంటే అందరికి కొన్నిట్లో ఉంటది కదా టేస్ట్. ఇదైతే బాగుంటుంది లుకింగ్ వైజ్ అని. సో నాకు కూడా అలా. సో నేను చిన్నప్పటి నుంచి మా అమ్మకు కానీ ఇంకా వేరే ఎవరికైనా ఫ్రెండ్స్‌కి కానీ అట్లా బై చేసేవాళ్ళం వెళ్ళి. సో అలా నాకు కొంచెము లైక్ ఇది అయితే బాగుంటది. నేనే ఓన్‌గా సెలెక్ట్ చేసుకుంటాను. హ్మ్. సో నేను ఇందులో సోషల్ మీడియాలోకి ఇదే గెటప్‌తో వచ్చాను కాబట్టి ఇంకా లుకింగ్ వైజ్ ఎట్లా ఉంటే ఎప్పుడు బాగుంటుంది. అమ్మాయిలాగా ఉండాలని ఉంటదా? ఎప్పుడూ అని లేదు. ఆ! జస్ట్ వీడియోస్ కోసం మాత్రమే. ఓకే. యాహ్! ఎవరు ఇదంతా భరించేది? హ్మ్. ఎప్పుడు కాదు. జస్ట్ ఓకే. వీడియోస్ కోసం మాత్రమే. టేస్ట్‌లు గూడా అమ్మాయిల్లాగా ఉంటాయా? దేంటి హ్మ్. అంటే? హ్మ్. ఏవన్నా ఇష్టాలు అంటున్నాను. ఇష్టాలు అట్లేం లేదు. ఓకే. నార్మల్. సో అబ్బాయిలని చూస్తే మీ ఫీలింగ్ ఏముంటది? నార్మల్ ఏముంటది అబ్బాయిలని హ్మ్. చూస్తే. అంతే. ఓకే. యాహ్! అంటే నార్మల్‌గా హిజ్రా అనే వాళ్ళకి గూడా ఒకసారి ఆ! క్లారిఫికేషన్ ఇద్దామని జెప్పి. సో మీ ఆ విధంగా ఉన్నాయేమో అని. లేదు. హ్మ్. అట్లా ఏం లేదు. ఆల్రెడీ మెన్షన్ చేశాను గదా! ఓకే. ఒకవేళ లేదు ఇంత ధైర్యంగా సోషల్ మీడియాలోకొచ్చి నేనున్నాను అంటే, ఒకవేళ నేనలా అవ్వాలి అని అనుకుంటే నేను ఖచ్చితంగా చెప్పేసుకుంటా. ఓకే. నాకు హైడ్ జేయాల్సిన అవసరం లేదు. అండ్ నేను ఇంకెవరికీ భయపడను గూడా. హ్మ్. నేనేంటో నాకు దెలిసినప్పుడు ఇంకెవరికెందుకు భయపడాలి నేను? ఓకే. అది గూడా సో జెప్పేసుండే. అబ్బాయి అన్నాడు వాయిస్ గూడా చాలా స్వీట్‌గా ఉన్నది. ఇంకా మీరు యాహ్! కొంచెం మిమిక్రీ గాని, కొంచెం వాయిస్‌ని మోల్డ్ జేస్తే అమ్మాయిలాగా మాట్లాడొచ్చు కదా! ఐ థింక్ సో. హ్మ్. నా వాయిస్ ఇంతే ఉంటది. హ్మ్. నేనింగా ట్రై జేయలేదు. ఎందుకంటే అన్ని సార్లు మనం ఒకే థాట్‌తోని ఉండం కదా! అంటే ఎప్పుడు మైండ్ అనేది ప్రశాంతంగా ఉండదు. హ్మ్. సడెన్‌గా మాట్లాడేసరికి మళ్ళీ లైక్ చేంజ్ అయిపోతే మళ్ళీ ఇంకా కామెంట్స్ ఒస్తాయి గదా! సో ఓకే. అందుకే ఓన్ వాయిస్ ఈస్ బెటర్ ఆల్‌వేస్ అని ఇదే హ్మ్. కంటిన్యూ చేస్తున్నా. సో మీకు వచ్చిన మెసేజ్‌లో చాలా బ్యాడ్ కామెంట్, బ్యాడ్ మెసేజ్‌లు ఏమొచ్చినాయి? సో నిన్న గాక మొన్ననే ఈరోజు ఒక వీడియో చేసి పెట్టాను. వాడు చాలా రోజుల నుంచి కామెంట్స్ చేస్తున్నాడు నాకు హ్మ్. వీడియోస్‌కి. హ్మ్. నేను స్టోరీ పెట్టాను. ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం మేము టీమ్ అందరం ఓకే. కలిసి. సో రీసెంట్‌గా లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ 2 డేస్ బ్యాక్ అదే. అంతే. హ్మ్. దానికి వాడు కామెంట్ చేశాడు. ఏంటి కొజ్జా టీమ్ అని. హుహు. సో అది. అంటే నన్నంటే నేను ఒప్పుకుంటాను. కానీ వాళ్ళ టీమ్‌ని అందరిని అన్నారు. టీమ్‌ని అందరిని అన్నాడు. అందుకే నచ్చలేదు. నేను నచ్చలేదు. అంటే వాడి కామెంట్స్ అన్నీ నేను తీసేసి పెట్టుకున్నాను. పక్కకు పెట్టుకున్నారా? ఆ! టైం ఆల్ వచ్చినప్పుడు. యెస్. ఫోటోస్ కానీ అవన్నీ తీసి పెట్టుకున్నాను. ఓకే. కానీ నిన్ననేసరికి నాకు ఇంగ ఎందుకంటే ఆహ్, తెలుసు కదా! ఒక షార్ట్ ఫిల్మ్ బ్యాడ్‌గా తీస్తున్నారంటే ఒక అనిపించింది. థాట్ కావాలి. ఎంత కష్టపడితే ఒక టీమ్ గ్యాదర్ అవుతుంది. సో, అది తీసిన తర్వాత ఆ కష్టాన్ని ఏదో సోషల్ మీడియాలో చెప్పుకున్నాం మేము. దానికి వీడు అలా పెట్టాడు. నేను అంతకుముందు కూడా నేను వాడికి చెప్పాను నేను. "ఏంటి నీ సంగతి" అనంటే, "ఒక నైట్‌కొస్తావా?" అని అడిగాడు వాడు. హ్మ్. సరే వస్తాను. ఎంత పే చేస్తావు అని అడిగాను నేను. హ్మ్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నాడు. సరే హ్మ్. వెళ్ళి మీ ఇంట్లో నేనింక ఏదో మాట్లాడాను. హ్మ్. వదిలేసాను జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. కామెంట్స్ పెట్టకు బంద్ చేయి అని. హ్మ్. అయినా వాడు వినట్లా. అందుకే ఈరోజు ఇచ్చా వాడికి. హుహు. యెస్. ఏమిచ్చారు ఇప్పుడు? ఇంతకు ముందే ఏదో హ్మ్. ఇచ్చేసా. ఓకే. అది కొంచెం బాధ అనిపిచ్చింది. సో నన్నంటే నేను కనబడుతుంది. మీ ఆ! కళ్ళలో కనబడుతుంది. నన్నంటే నేను ఒప్పుకుంటా. కానీ నేను వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి పని చేసి పాపం వాళ్ళేదో కష్టపడుతున్నారు. వాళ్ళనంటే నేను అసలు నాకు తట్టుకోలేనింకా. ఓకే. యెస్. ఓకే. అది. బ్లాక్ చేయొచ్చుగా అలాంటప్పుడు. బ్లాక్ చేస్తే వేరే ఐడీ నుంచి పెడతాడు వాడు. వాడినెందుకు నేను చెప్పేది వాడు వినాలా. హ్మ్. నేను చేయను. రైట్. యాహ్! సో బ్లాక్ చేయను నేను. చాలా వచ్చుంటాయి బ్యాడ్ కామెంట్‌లు కూడా. ఆఫ్ కోర్స్. చాలా అలా వస్తాయి. హ్మ్. ఇప్పటివరకి ఎన్ని వేల మంది మెసేజ్‌లు చేసినారు మీకు? చానా. కౌంట్‌లెస్. యాహ్! హ్మ్. చాలా మంది చాలా మంది చేశారు. మెసేజ్ చేసినారు. ఓకే. యెస్. దుబాయ్‌లో మీరున్నప్పుడు చాలా కష్టాలు అనుభవించారు. హరాస్మెంట్ దుబాయ్‌లో అక్కడ షేక్స్ మిమ్మల్ని ఇంత రేట్‌కి రా అని గూడా మాట్లాడినారని జెప్పి గతంలో మీ ఇంటర్వ్యూస్‌లో చూసాం. నిజమేనా? హ్మ్. అదేం లేదు. అవన్నీ లైక్ హెడ్‌లైన్స్ థంబ్‌లైన్స్ ఏసేసారు. హ్మ్. అలా ఏం లేదు. నేను షేక్స్ దగ్గర దుబాయ్‌కెళ్ళిన వాళ్ళు చాలా మంది హరాస్మెంట్‌కి గురవుతారు. బాధలు పడతారు. అవుతారు చాలా. నిజమేనా? అది నిజమే. మీరెన్ని కా రోజులున్నారు దుబాయ్‌లో? నేనున్నాను 4 ఇయర్స్ అబోవ్. రైట్. హ్మ్. నాకైతే అట్లాంటిది ఏం అనుభవం 4 కాలేదు. ఇయర్స్ ఉన్నారు. ఎట్లుంటది దుబాయ్ లైఫ్ స్టైల్? బావుంది. చాలా హ్మ్. బావుంది. యెస్. అంటే జాబ్ సెటిల్ అయిన వాళ్ళకి, ఉన్న వాళ్ళకి అక్కడ బావుంటుంది. హ్మ్. లేదంటే కొత్తగా వెళ్ళిన వాళ్ళకి లొకేషన్స్ తెలీదు. అండ్ ఎక్కడ వెళ్లి అప్రోచ్ అవ్వాలో అది కూడా తెలీదు కాబట్టి సో, ఉండడానికి కానీ, తినడానికి చానా కష్టాలు పడతారు. అండ్ అక్కడ ఎవరు హెల్ప్ చేయరు కదా! ఎవరి పని వాళ్ళకే ఉంటది. హ్మ్.
సో, వాళ్ళైతే చాలా మందున్నారు. ఇంకా ఉన్నారు. చాలా కష్టపడతారు పాపం. ఓకే. ఆహ్, జాబ్‌లో సెటిల్ అయ్యాక చాలా మంది ఈవెన్ నేనైనా ఎవరైనా కానీ స్టిల్ చాలా మందున్నారట్లా. సో, దుబాయ్‌లో రెడీ అయ్యి బయటికెళ్ళినప్పుడు యాహ్! మీకేమన్నా ఫేస్ చేసినారా? మీ ఎంబడ పడడం ఇవన్నీ కూడా దేశం గాని దేశం ఆ! పోయి? లేదు. హ్మ్. నేనవేం ఫేస్ చేయలేదు. హ్మ్. యాహ్! నేను ఎలా వెళ్ళానో అలానే వచ్చేదాన్ని. ఓకే. ఎవరు యెస్. టీజ్ చేయడం గాని ఇలాంటియేం జరగలేదా? ఆహా! లేదు. అలా హ్మ్. ఏం జరగలేదు. ఆల్‌మోస్ట్ అంటే నన్నెవరు అంత రికగ్నైజ్ చేసేవాళ్ళు కాదు అంటే అమ్మాయి గాబట్టి, అమ్మాయిలాగా ఆ! రెడీ అలా. అయ్యావు గాబట్టి. యెస్. అలా అందులోను ఇండియన్ అమ్మాయి. ఆ! సో, అందరూ లైక్ అంటే కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు. లుకింగ్ బ్యూటిఫుల్ అట్లా అని. కానీ హరాస్మెంట్ అంటూ ఏం జరగలే. హ్మ్. యెస్. దుబాయ్‌లో శిక్షలు చాలా దారుణంగుంటాయి. అవును. ఆడవాళ్ళకి గూడా రక్షణ ఉండది. అందులోనూ భారతీయ మహిళలు ఇండియన్ లేడీస్‌కి అక్కడ కొంచెం కష్టమే అని జెప్పి ఇంటుంటాం గదా! నిజమేనా అది? అంటే శిక్ష కఠినంగా ఉంటుందంటే తప్పు చేసిన వానికి ఓకే. అది ఉండాలి గదా! హ్మ్. ఎక్కడైనా ఉండాలి మన అది. ఇండియన్స్‌కి అక్కడికెళ్ళినప్పుడు హ్మ్. మన ఇండియన్స్‌ని వాళ్ళేమన్నా హారాస్మెంట్ జేయడం లాంటియి చేస్తారా? అంటే అందరూ వెళ్ళిన వాళ్ళందరూ షేక్స్ దగ్గరనే పని చేయరు. హ్మ్. వేరే వేరే పని జేయకపోయినా బయట యాహ్! కనబడినప్పుడు సొసైటీలో? లేదు అలా ఏం చేయరు. హ్మ్. అలా ఏం లేదు. కొన్ని ఇళ్ళల్లో పనిచేసిన వాళ్ళకి అట్లాంటి కొన్ని అనుభవాలు ఎదురవుతుండొచ్చు. ముఖ్యంగా అమ్మాయిలకు, ఆ! మహిళలకి, లేడీస్‌కి. లేడీస్‌కి. హ్మ్. బాయ్స్‌కైనా, లేడీస్‌కైనా. లేడీస్ గూడా ఉంటాయి గదా! చాలా. హ్మ్. చూసినారా ఎక్కడైనా? చూడడం, అక్కడ వినడం గాని? విన్నాను. ఎందుకంటే అంటే షేక్స్. లేదు సోషల్ మీడియాలోనే విన్నాను. చాటుగా వచ్చి లైక్ వీడియోస్ చేసి పెడతారు కదా! నన్ను కాపాడండి. నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను. నాకు ఫుడ్ లేదు. ఇట్లా బాత్రూమ్‌లో ఉంచారు. లాక్ చేసేసారు. వెళ్ళనివ్వట్లేదు ఇండియాకి అని అట్లా ఆ వీడియోస్ చూసా. లేడీస్ గూడా. లేడీస్ కూడా. హ్మ్. హ్మ్. ఓకే. యెస్. అక్కడ విన్నారా దుబాయ్‌లో? దుబాయ్‌లో విన్నాను. హ్మ్. అదే లైవ్‌గా. లైవ్‌గా అంటే మనం వెళ్ళలేం కదా! తెలుగు సో, వాళ్ళుంటారు గదా! ఒక ఆ! దగ్గర. హ్మ్. అదే మనం వెళ్ళలేం కదా! సో, సోషల్ మీడియాలో వచ్చినప్పుడు మాత్రమే ఇంక వేరే వేరే ఎవరైనా పరపతి కలిగిన వాళ్ళు వెళ్లి వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు. సో, అది సంగతి. సో, దుబాయ్‌లో చాలా మంది తెలుగు వాళ్ళుంటారు గదా! యెస్. తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారా? కొన్ని ఏరియాస్‌లలో అందరూ హ్మ్. ఒకే అంటే దగ్గరుంటారు. పలానా ఏరియాలో మన తెలుగు వాళ్ళే ఉంటారు. యెస్. ఇండియన్స్ ఉంటారు. ఉన్నారు. ఉందా అలా ఉంది? అక్కడ దుబాయ్‌లో మాత్రం దుబాయ్ అని ఒక ప్లేస్ ఉంది. హ్మ్. సో, అక్కడ ఆల్‌మోస్ట్ మన తెలుగు వాళ్ళే ఉంటారు. ఓకే. చానా మందుంటారు. హ్మ్. యెస్. ఏమంటారు వాళ్ళతో ఉన్నప్పుడు ఏమనిపించింది అక్కడికెళ్ళినాక? అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు. హ్మ్. అట్లేం లేదు. హ్మ్. తెలుసు. నేనంటే నార్మల్‌గా గూడా అందరికి తెలుసు. హ్మ్. అన్ని ఈవెంట్స్‌కి, పార్టీస్‌కి నార్మల్‌గా గూడా వెళ్తా. హ్మ్. ఫ్రెండ్స్‌తోని గూడా తిరుగుతా వట్టిగనే. కానీ అందరికి తెలుసు కాబట్టి నన్ను అట్లా ఏం ట్రీట్ జేయలే. హారాస్మెంట్ గాని అదేం లేదు. ఇంగ ఎవరైనా చాటుగా చేసుంటే అది నాకు దెల్వది. అది వాళ్ళ సభ్యత. నాకు అవసరం లేదు. ఓకే. యెస్. యూనిటీ ఎట్లుంటది తెలుగు వాళ్ళదక్కడ ఇండియన్స్‌ది గాని? బావుంటది. హ్మ్. చానా బావుంటది. సో, ఒక యూనిటీ అంటే ఏ విషయంలోనైనా కానీ హెల్పింగ్ కానీ, ఇంకే పండగలైనా ఏదైనా కానీ హ్మ్. చాలా బావుంటది. యెస్. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లుంటది దుబాయ్‌లో? చానా ఎక్స్‌పెన్సివ్. ఎక్స్‌పెన్సివే. యెస్. హ్మ్. చానా ఎక్స్‌పెన్సివ్. ఎట్లుంటది సంపాదించిన దాంట్లో 25%? అంతే. హ్మ్. ఒక 40 సంపాదిస్తే 20 ఖర్చు చేయాల్సిందే. ఓకే. యాహ్! 50% అట్లే. హ్మ్. అంతే గదా! సో, హ్మ్. బెడ్ స్పేస్ కానీ, ఫుడ్ కానీ, ట్రావెలింగ్ కానీ 100, 1000 సంపాదిస్తే రూ. 500 ఖర్చయిపోతది. అంతే. హ్మ్. యెస్. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలానే ఉందయితే. యెస్. చాలా ఉంటది. హ్మ్. మళ్ళందరూ దుబాయ్ అని ఎళ్తారు గదా! సంపాదిస్తారు దుబాయ్‌కెళ్ళొచ్చి. అంటే కొంతమందికి కొంచెం తొందరగా సెటిల్ అవ్వచ్చు అక్కడ. హ్మ్. ఎక్కువ జీతంకి లైక్ ప్రమోషన్స్ రావచ్చు. అలా అయిన వాళ్ళకి ఓకే. కానీ లైక్ లేబర్ పని కానీ, ఇంకేదైనా వర్క్ చూసుకున్న వాళ్ళకు క్లీనింగ్‌లో కానీ అట్లా. సో, వాళ్ళు కొంచెం సెటిల్ అవ్వడానికి టైం పడతది సో, అన్నట్టు. 4 ఇయర్స్ దుబాయ్‌లో ఉన్నారు గదా! యాహ్! అక్కడ గతంలో గాని, మీరెళ్ళినప్పుడు గాని, అంతకుముందు గాని, దుబాయ్‌కెళ్ళి మన తెలుగు వాళ్ళు గాని, ఇండియన్స్ గాని, వాళ్ళ హారాస్మెంట్‌కి చనిపోవడం లాంటిదేమన్నా జరిగిన స్టోరీస్ ఏమన్నా విన్నారా మీరు? లేదు. అలా వర్క్ కోసం ఎళ్లి వాళ్ళు కొట్టడం గాని, చంపడం గాని? అలా చాలా జరిగుంటాయి. కానీ హ్మ్. అక్కడ ఇలా మనలా కాదు బయటకి రానివ్వరు. ఓకే. యాహ్! అది తెలీదు. బానిస అదెప్ బతుకులే. బానిస బతుకు అంతే గదా! హ్మ్. ఇక్కడున్నంత స్వాతంత్రం, స్వేచ్ఛ అక్కడ లేదు మీడియాకి. మీరేం చేసేవాళ్ళు అక్కడ? నేనక్కడ గార్మెంట్ షోరూమ్‌లో వర్క్ చేశాను షేక్స్ హోల్‌సేల్‌ది. దగ్గరేనా? లేదు మన హ్మ్. ఇండియన్ కంపెనీయే. ఓకే. సో, ఆహ్, ఇండియన్ త్రూయే ఎళ్లినారు. ఇండియన్ కంపెనీ త్రూయే ఎళ్లినారు. యెస్. హుహు. నేనైతే షేక్స్ ఎక్కడ మీకు కనపడలేదా? ఎక్కడ మీకు టచ్ కాలేదా? కనెక్ట్ కాలేదా? కనబడతారు. ఆళ్ళు మా అహా! రైట్. కస్టమర్స్ వర్క్ విషయంలో మీకు.
వర్క్ విషయంలో అంటే బై చేసే వాళ్ళందరూ వస్తారు. చాలా హ్మ్. మంది వస్తారు. వాళ్ళ అండర్‌లో వర్క్ దుబాయ్ జేయడం ఏం లోకల్స్ లేదు. కానీ లేదు లేదు. అలా ఏం లేదు. చాలా బాగా మాట్లాడతారు. ఓకే. హరాస్మెంట్ కానీ లైక్ ఏంటంటే చిన్న చూపు అట్లా ఏం లేదు. అంటే మనం వాళ్ళ పట్ల ఎట్లా ప్రవర్తిస్తే వాళ్ళు అట్లా రియాక్ట్ అవుతారు అంతే. ఓకే. యెస్. మీడియా ఎట్లుంటది? స్వేచ్ఛ ఉండదంటున్నారు. ఉండదా? అసలు? ఇలా ఆల్మోస్ట్ ఎక్కడుంటాయి చిన్న హ్మ్. చిన్న ఇక్కడ గొడవ ఇద్దరు కొట్టుకుంటేనే తెల్లారి పేపర్‌కొస్తది. అక్కడ రాదు కదా! జస్ట్ ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే అక్కడ షో చేస్తారు. అండ్ మనం ఎక్కడైనా గొడవ అయితే వెళ్ళడానికి కూడా వీలుండదు అక్కడ. ఓకే. వెళ్ళనివ్వరు కూడా. ఓకే. చూడ్డానికైనా దేనికైనా గాని. ఎవరు వెళ్ళనివ్వరు? అక్కడ ప్రభుత్వం గాని, హుహు. పోలీసులు గాని వెంటనే అక్కడికి రెస్పాండ్ అయ్యి వచ్చేస్తారు కదా! హ్మ్. ఆ ప్లేస్‌లో గొడవ అవుతుంది అనంటే అక్కడే ఉంటారు. సో, మనం అక్కడ స్టాండప్ ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వరాళ్ళు. అది. పంపించేస్తుంటారు. యాహ్! పంపించేస్తుంటారు. యాహ్! ఇక్కడ హ్మ్. మీకేం పని వెళ్ళండి అని. ఓకే. అలా. అక్కడ భాష మీకు అర్థమైందా? ఎన్ని రోజులు పట్టింది అర్థం కాడానికి? నాకు హిందీ, ఇంగ్లీష్ అవన్నీ నేర్చుకోవడానికి ఒక 3 మంత్స్ పట్టింది. 3, 4 మంత్స్. దుబాయ్ భాష. యాహ్! ఓకే. ఏదైనా మాట్లాడండి. ఏం మాటలుంటాయి? అరబిక్ ఆల్మోస్ట్ హ్మ్. మా కస్టమర్స్ అందరూ అరబిక్‌లోనే మాట్లాడతారు. హ్మ్. సో, ఫస్ట్ అయితే వచ్చేవాళ్ళు. కెఫెక్ అని అంటే ఎలా ఉన్నారని. హ్మ్. సో, అనా జైన్ ఇంత కెఫెక్ అట్లా. హ్మ్. ఇంత షూ ఇస్మిక్ అట్లా అంటే పేరు అడగడం కానీ హ్మ్. అలా. సో, అలా ట్రీట్ చేసేవాళ్ళం కూర్చోండి. ఇజ్లిస్ ఇంత అని. హ్మ్. యాహ్! సో, ఆళ్ళ భాష అంతే ఉంటదింకా. అంతే అండి. అఫా, జఫా, కఫా అంతేనా? అలా ఏం కాదు. ఒక హ్మ్. కస్టమర్ మన అంటే ఈ షాప్‌కి విధంగానే ఎంట్రీ ఉంటది భాష. ఇచ్చారంటే వాళ్ళకేం కావాలో అడగాలి. సో, వాళ్ళు చెప్పింది మనము చూపించాలి అట్లా. ఆల్‌మోస్ట్ దుబాయ్‌లో డీల్. అందరూ గూడా వాళ్ళ అండర్‌లో సర్వెంట్స్ లాగా వర్క్ చేసేది ఇండియన్సేనా? చానా ఉన్నారు. హ్మ్. ఇండియన్స్, పాకిస్తానీస్, బంగ్లాదేశ్ వీళ్ళుంటారు ఓకే. అందరు. అక్కడ వాళ్ళు పని చేయరా వాళ్ళ ఇంట్లోను? వాళ్ళ ఇళ్ళలో వాళ్ళెలా పనిచేస్తారు? రైట్. అంటే దుబాయ్ వాళ్ళే వేరే వాళ్ళు ఉంటారు గదా! మన ఇండియాలో కొంచెం అంటే గరీబ్ వాళ్ళు పని జేస్తారు. ఆ! అక్కడ లేని కూడా వాళ్ళు ఉన్న వాళ్ళ ఇంట్లో పని ఆ! జేస్తారు. అక్కడ అట్లా ఉంటారు. లేదా అంటున్నా. ఉంటారు కొన్ని తక్కువ. చోట్ల. తక్కువ చానా తక్కువ. ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా అన్నీ. హ్మ్. వాళ్ళ గవర్నమెంట్ అన్ని స్కూల్ కానీ అన్నీ ఫ్రీ వాళ్ళకి. దుబాయ్‌లో. యెస్. హ్మ్. సో, స్కూల్లు, కాలేజీలు, చాలా తక్కువ మంది అనుకుంటా. నేను చూడలేదు. అంటే జనాభా గూడా. ఆ! వాళ్ళు వర్క్ చేసేది ఎంప్లాయ్‌మెంట్స్‌గా వర్క్ చేస్తారు. బ్యాంకులలో కానీ, పెద్ద ఓకే. పెద్ద ఆఫీస్‌లలో సో, కానీ అట్లా. వాళ్ళకి టైం ఉండదేమో. వాళ్ళ యెస్. ఇంట్లో వాళ్ళు పనులు జేయడం. ఆ! సర్వెంట్ పనులు వాళ్ళతోని గాదు. వాళ్ళతోని కాదసలింకా. హ్మ్. అది. దుబాయ్‌లో షేక్స్ చాలా మంది చూస్తాం మనం. గోల్డ్ మ్యాన్స్ గోల్డ్ చాలా యేసుకొనుంటారు. చాలా మంది లయన్స్, టైగర్స్‌ని పట్టుకొని తిరుగుతా ఉంటారు. రోడ్ల పైన గూడా వస్తుంటారు. యాహ్! మీరు చూసారా ఎప్పుడైనా? నేను చూడలేదు. వాళ్ళు తిరిగినప్పుడు మనం మన వర్క్‌లో ఉంటాం కదా! హ్మ్. అది కూడా సోషల్ మీడియాలో నాకు చూడం. పని ఓహ్! చేసినట్టే ఇంకా. ఈళ్ళు ఇక్కడనేనా మన పక్క లొకేషన్‌కి వచ్చెళ్లారా అని అలా. ఓకే. అట్లా. కానీ మనం చూడలేము. ఓకే. చూడలేదు గానీ విన్నారు. విన్నాను. అక్కడ చు పులిలు, సింహాలు పెంచుకుంటుంటారా ఇంట్లో? పెంచుకుంటారు. ఆ! యెస్. ఆ! మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పెంచుకున్నారా? లేదు. హ్మ్. అంటే వీళ్ళు వీళ్ళు ఫలానా కాడ ఉన్నారు. పలానా లొకేషన్‌లో వాళ్ళు పెంచుకుంటున్నారని తెలుసు కానీ, హ్మ్. మనల్ని అలౌడ్ చేయరు కదా! హ్మ్. చూడ్డానికి కానీ, వెళ్ళడానికి హ్మ్. కానీ, మళ్ళీ ఎవరు త్రూనో లైక్ చాలా ప్రాసెస్. ఓకే. యెస్. గోల్డ్ గూడా బాగా యేసుకుంటారు కదా వాళ్ళు? షేక్స్ వాళ్ళు అంతలా ప్రిఫర్ చేయరు హ్మ్. ఎవరు. నేను చూడలేదంత. ఓకే. మనం హ్మ్. వీడియోస్ జూసినప్పుడు మనకు అర్థమవుతది. చూస్తాం అంతే గదా! అంతే. హ్మ్. మేబీ అది షో ఆఫ్ కోసం, వీడియోస్ కోసం ఐ థింక్ అనుకుంటా హ్మ్. కానీ, అంతలా ఏం లేదు. ఓకే. యాహ్! సో, మీరు దుబాయ్‌లో 4 ఇయర్స్ ఉన్నారు. యెస్. ఉన్నప్పుడు ఎప్పుడైనా బాగా లోగా ఫీల్ అయిన సిట్యుయేషన్ ఇంట్లో వాళ్ళు గుర్తు రావడం? చాలా సార్లు. హ్మ్. నాకని కాదు ప్రతి ఒక్కళ్ళకి వస్తది ఉంటది. లోనెస్ అనేది. అంటే ఎవరు ఎంత యాక్టివ్‌గా సోషల్ మీడియాలో ఉన్నా, లేదంటే ఇంకా వేరే పనుల్లో బిజీగా ఉన్నా గానీ ఒక టైం వచ్చేసరికి సో, లోన్‌లీనెస్ ఫీల్ అవుతారు గదా! ఫ్యామిలీయే, ఫ్రెండ్సే అన్నింటికి డిఫరెన్స్ ఉంటది కదా! ఓకే. సో, మీ ఫ్యామిలీ చాలా గుర్తు రావడం, యాహ్! అమ్మ యెస్. ఇంట్లో ఫోను ఆ! జేయడం. అవును. అలా. అంటే ఉంటది గదా! ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాలేనప్పుడు కానీ, లేదంటే మాకు హెల్త్ బాలేనప్పుడు కానీ, రూమ్‌లో ఉన్నప్పుడు అప్పుడు అనిపిస్తది. ఏంటిది అని. లైక్ అంటే ఏమైంది అనేవాళ్ళు కూడా లేరు అని. జస్ట్ ఓన్లీ ఫోన్‌లో 10 నిమిషాలు మాట్లాడితే అదేం ఇది కాదు గదా! ఓకే. అప్పుడు అనిపిస్తది. అమ్మా చేయొద్దు పని ఇంక వెళ్దాం ఇంక చాలు అని. ఫస్ట్ 2 ఇయర్స్ కనే వెళ్లారనుకుంటా మీరు? 2 ఇయర్స్ అగ్రీమెంటే. అగ్రీమెంట్ 2 ఇయర్సే యాహ్! కదా! మళ్ళీ ఎందుకు ఎక్స్‌టెండ్ అయ్యారు? చాలా మంది ఎక్స్‌టెండ్ గారు కదా! 2 అవును. ఇయర్స్ అయినంక దొరికింది సంపాదించుకొని వచ్చేస్తారు. చా ఆ! కానీ అంటే మన పరిస్థితి ఎట్లా ఉందో మనం ఆలోచించుకున్నప్పుడు సో, ఉండాలా? వద్దా? అని డిసైడ్ అవుతాము. సో, ఏమో అలా నేను. హ్మ్. యాహ్! ఉన్నారు. ఎక్స్‌టెండ్ అయినారు. అయ్యా. ఓకే. మళ్ళేమన్నా పోయే ఉద్దేశ్యం ఉందా దుబాయ్‌కి? ఇప్పుడైతే ఏం ప్రిపేర్ కాలేదింకా. ఓకే. చూద్దాం. పోవడానికే 1,00,000, 2,00,000 ఖర్చవుతది కదా!
ఫస్ట్ విజిట్‌లో అంటే ఎంప్లాయ్‌మెంట్ కాకుండా వెళ్తే 1,00,000 అబోవ్ అవుతది. ఓకే. సెకండ్ టైమ్ వెళ్ళాలంటే? లేదు, మనం ఒకసారి విజిట్ అయిన తర్వాత ఎంప్లాయ్‌మెంట్ దొరికిన తర్వాత మనకేం ఖర్చుండదు కదా! ఇంకా. సంపాదిచ్చారా ఏమన్నా దుబాయ్ పోయి? ఓకే. ఎనకకేసుకున్నారా? వెనకకేసుకునేంత కాదు గానీ, ఓకే, పర్లేదు. అంటే ఈ ప్రాబ్లమ్ వస్తే నేను సాల్వ్ ఓకే. చేసుకోగలను అని అంత. అంటే ఇంత నేను కొంచెం వెనకకేసుకున్నాను, కొంచెం సేవ్ చేసి పెట్టుకున్నాను దుబాయ్ వల్ల అన్నట్టు ఉందా లైఫ్‌లో? దుబాయ్ వల్ల మా ఫ్యామిలీ బావుంది అని జెప్తా. ఓకే. అది మాత్రం జెప్తా. కొన్ని తీరిపోయినాయా? యెస్. ఏమన్నా కొన్ని తీరిపోయినాయి. అంటే అచ్చిన కష్టాలు గూడా నేను తీర్చుకోగలను. అంటే గెటప్ అక్కడేసినట్టుర్రు దుబాయ్‌లో? అవును. అక్కడి ఫస్ట్ నుంచి స్టార్ట్ గెటప్ చేసిన. అక్కడనే. అవును. ఎట్లొచ్చింది థాట్? అంటే ఎట్లా అనిపించింది ఎయ్యాలని చెప్పేసి? హ్మ్. అంటే ఫస్ట్ నేను చేయలేదు, నార్మల్‌గానే చేసిన నేను హ్మ్. వీడియోస్. సో, ఎవరు చూడలే. చూషిల్లు. హ్మ్. అట్లా ఏం లేదు, చూషిల్లు. హ్మ్. అన్నీ అంటే ఇన్‌స్టాగ్రామ్ కోసం ఇట్లా తయారైనారు అంతేనా? ఇన్‌స్టా అని గాదు. హ్మ్. నేను టిక్‌టాక్ కోసం. టిక్‌టాక్ కోసం? టిక్‌టాక్ నడుస్తాయి గదా! హ్మ్. ఫస్ట్ యూట్యూబ్ ఛానెల్‌లో అంటే అది అనుకున్నది కాదు గానీ గెటప్ ఎయాల్సొచ్చింది. ఆహా! దాని షార్ట్ తర్వాత ఫిల్మ్‌లో. షార్ట్ ఫిల్మ్‌లో దాని తర్వాత మానేషినింగా. ఆ ఒక్క వీడియో వైరల్ అయిపోయిందన్నమాట. దాని తర్వాత అందరూ పర్లేదు ఎయ్యి ఒకసారి ఇక్కడ మళ్ళీ. మజా తలిగిందిగ అక్కడ. సో, దాని తర్వాత టిక్‌టాక్ స్టార్ట్ చేసిన. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అట్లా చేస్తుంటిని. వ్యూస్ వస్తుంటే ఇంకా చేయాలనిపించింది. ఆ! వ్యూస్ అంతేనా? వస్తుంటే చేయాలనిపించింది. ఓకే. దాని తర్వాత మళ్ళీ మానేసిన. హ్మ్. ఇంగా ఇంటికొస్తున్నా గదా! ఇంటికొస్తా అని ఫిక్స్ అయినా నేను. హ్మ్. నా వీసా గూడా అయిపోయింది. 3 మంత్స్ ఉండే. హ్మ్. అప్పుడు ఇన్‌స్టా అంటే టిక్‌టాక్‌లో వీడియోస్ ఇందులో పోస్ట్ చేసిన. ఓకే. వైరల్ ఇన్‌స్టాలో అయినాయి. వైరల్ సో, అయింది. ఇంగా ఈ 3 మంత్స్ మాత్రం కంటిన్యూస్‌గా చేసిన. డైలీ. డైలీ, హ్మ్. డైలీ కంటిన్యూ‌గా చేసిన. ఎందుకంటే మళ్ళీ వ్యూస్ తక్కువ అయితాయేమో అని ఈ 3 ½ మంత్స్ మాత్రం కంటిన్యూస్‌గా చేసిన. హ్మ్. యెస్. అది. లేదంటే అంతకుముందు చేయకపోదు. వీక్లీ వన్స్ అంతే. ఓకే. యాహ్! సో, ఎన్ని వీడియోలు చేస్తే అంత ఫాలోవర్స్ పెరిగినారా ఇప్పుడు? ఎన్ని వీడియోస్ అనుకుంటా నేను. హ్మ్. యాహ్! ఓకే. సో, మీకు ఈ గెటప్స్ ఏసినప్పుడు ప్రపోజ్ చేసినారు కదా! బాయ్ ఫ్రెండ్‌గా ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదా? బాయ్ ఫ్రెండ్‌గా నేనెవరు సెలెక్ట్ చేసుకుంటాను. హ్మ్. ఏం చేసుకుంటాను నేను? గెటప్ కోసం అయినా కూడా. లేదు. రీల్స్ కోసం అయినా కూడా. లేదు, సెలెక్ట్ చేసుకోలేదు ఏదో నేను. విన్నా 'సీను మీ బాయ్ ఫ్రెండ్' అని. లేదు, హ్మ్. తను నా బాయ్ ఫ్రెండ్. మేము హ్మ్. చేయలేదే. ఏదో ఒక్కసారి ఏదో ఈవెంట్‌లో కలిసినప్పుడు మాత్రం చేశాం గానీ, హ్మ్. తను వేరే చోట వర్క్ చేసుకుంటాడు. హ్మ్. నేను వేరే చోట. హ్మ్. ఎప్పుడు కలవలేదు. ఒకసారి కలిసాము. అది ఈవెంట్ కోసం ఎట్లా అని పరిచయం కలిసినాం. శ్రీను మీకు? సోషల్ మీడియానే అంతే. సోషల్ నా మీడియా. వీడియో ఏదో ట్రోల్ చేసిండు. హ్మ్. ఇంగ అప్పుడు పరిచయం. అందరూ అనుకున్నారా వీళ్ళిద్దరిది జోడీ ఏమో అని? అనుకున్నారు. ఇప్పటికి గూడా అంటున్నారు కదా! నా వీడియోస్ అందరూ మా సీనన్న వదిలేస్తున్నావా అని. హ్మ్. అందరూ కామెంట్స్ పెడుతూ ఉంటారు. హ్మ్. చాలా యాహ్! మంది ఫీల్ అవుతున్నట్టుర్రు. ఏమన్నా ఆలోచించిరా మరి? నేనేం ఆలోచిస్తా తన హ్మ్. గురించి. హ్మ్. వాడేదో ట్రోల్ చేసుకొని బతుకుతాడంతే. ఓకే. నా వీడియోస్ నేను సక్రమంగానే చేసుకుంటా. నాకేం మీరెవరినైనా తిట్టాలన్నా, కామెంట్ జేయాలన్నా, ఎవరికైనా యాహ్! వార్నింగ్, కౌంటర్ ఇవ్వాలన్నా గూడా ఆ వాయిస్, లాంగ్వేజ్ వేరేదొస్తది. నాదా? హ్మ్. ఎందుకట్లా? తెలీదు ఇంగ అప్పుడు ఒకసారి ఆ శ్రీనుకి వార్నింగ్ సిట్యుయేషన్. ఇస్తే ఎట్లిస్తారు ఇవ్వండి ఒకసారి? అది ఏం లేదు. నిన్న హ్మ్. గూడా ఏదో వీడియో ట్రోల్ చేసిండది. హ్మ్. ఇవ్వండి ఒకసారి వార్నింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో లేదా మీ మెసేజ్ చేసే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలని గూడా ఎట్లా ఇస్తారు? వార్నింగ్ హ్మ్. ఇవ్వాలంటేనా? ఇస్తా. నా వీడియోలు నేను జేసుకుంటున్నా. నీకు జూడబుద్దనైతేమో జూడు. లేదంటే జూడకు. అంతేగాని ఈ ఎక్స్ట్రాలు దెంగిరనుకో, నరాలు దెంపి చేతిలో బెడతా. అర్థమైతుందా? ఎవడిష్టం వాళ్ళది. నీకు జేయబుద్దయితుందా నువ్వు వీడియోలు జేసుకో. లేదంటే ఇన్‌స్టాగ్రామ్ అన్‌ఇన్‌స్టాల్ జేసుకొని సప్పుడేక పని జేసుకొని బతుకురి బాడకవులారా. హ్మ్. వాళ్ళ వీళ్ళకి కామెంట్‌లు పెట్టిర్రనుకో కోసి చేతిలో బెడతారు. ఓకే. అట్లా. యెస్. ఇట్లా ఇస్తారు వార్నింగ్. శ్రీను గురించి ఇయ్యాలంటే ఏమిస్తారు? సీను సీను ఊరికే మెసేజ్ చేస్తున్నా అనుకుంటా. ఏమవుతావరి ఎప్పుడు నా వీడియోలో విన్న వాడు ఏడోక అర్థమైతుందా? బావ మరదళ్ళని, మొగుడు పెళ్ళాలని అందరూ ఇచ్చేస్తున్నారు. కథలు పడకు. సరేనా? ఆ మెడలన్నీ ఆయనతో అంకరేసి ఇడిచిపెడతారు అందరూ కలిసి ఇండియాకొస్తివంటే. జాగ్రత్త. శ్రీను దుబాయ్‌లో ఉండా ఇంకా? దుబాయ్‌లోనే ఉన్నాడు. మీదెక్కడ కరీంనగరా? నిజామాబాదా? మా జగిత్యాల. కరీంనగర్, జగిత్యాల. యాహ్! హ్మ్. భాష, యాస అంతా అక్కడనే ఉంది. బాస్ శ్రీనుదెక్కడ? చేస్తా. ఐ థింక్ ఏమో హ్మ్. సిరిసిల్ల అనుకుంటా. ఐ థింక్ సో. ఓకే. నేనంతలా అడగల. హ్మ్. మేమెప్పుడు మాట్లాడుకోలేదు అంతలా. హ్మ్. ఓన్లీ ట్రోల్ చేసినప్పుడు మాత్రమే నేను రిప్లై ఇస్తాను. ఇంగా ఆ తర్వాత తన పని తను, నా పని నేను. మేమెప్పుడు పర్సనల్‌గా మాట్లాడుకోము. హ్మ్. యెస్. ఇంకా మధుశ్రీ అమ్మాయి గాదు, అబ్బాయి అని తెలిసినప్పుడు యాహ్! సో ఎంతమంది గుండెలు పలిగినాయి? చాలా మంది. హ్మ్. అంటే నేను హాయ్, హలో చేసిన వాళ్ళు షాక్ అయ్యారు. అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఓహో! ఇందుకేనా మాకు రిప్లై ఇవ్వంది నువ్వు. హ్మ్. మేము హర్ట్ అయితామని
అని అలా రిప్లై ఇచ్చారు తప్ప ఎప్పుడైనా ఇట్లా అమ్మాయిలాగా చార్జ్ చేద్దామని అనిపించింది ఎవరితోనా? నేనా ఉమ్, కొంతమందితో చేసిన. ఉమ్, నాకు టైం పాస్ కానప్పుడు ఉమ్. చూతే చేసిన చెప్పి వాళ్ళందరూ చూతే చేయలేదు, వాళ్ళకి చెప్పిన నేను, అరే నేను కాదు, నాది వేరే, ఇంటలేరు. ఇంటలేరు, నేనేం చేయాలా, ఉమ్, నేను నమ్మ అంటారు. టైం పాస్ ఇక మీకు. నమ్మ అంటే నేను ఎట్లా ప్రూఫ్ చేయాలో చేయలేను కదా. ఉమ్, సరే చెయ్యరు అని చేసిన అట్లా. ఉమ్. ఏమని చార్జ్ చేసారు? ఇంకా అది వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అట్లుంటది. వేరేలా చార్జ్ చేసినారు. ఇంకా వేరే ఎవరైనా నీకు ఐఫోన్ గిఫ్ట్ ఇస్తా, నీకు అది గిఫ్ట్ ఇస్తా, ఇది గిఫ్ట్ ఇస్తా అన్నారా? మళ్ళీ అట్లా ఏమవ్వ, ఎవడు అందరు నన్నే అడిగేటోళ్ళు. ఆ, నిన్న స్టోరీ పెట్టిన ఉమ్, కొంచెం ఒక 4-5 రిప్లైలు హాయ్ హలో అని రిప్లై ఇచ్చామనుకోండి, కథం కలర్స్ ఒక 3000 ఫోన్ పే, 500 ప్లీజ్ నీ కాల్ ముక్తా, 200 కూడా అడిగినట్టు. 100 100 కూడా. 100 కూడా మేబీ సిగరెట్ లాగా అనుకుంటా. ఉమ్. 100 నయమేది, కూడా, ఇంకా ఎవరు 50 రూపాయలు అడగలేదు. అది కూడా అడిగినట్టు గుర్తు నాకు. అంతేనా? పెట్రోల్ అయిపోయింది, ఒక 50 రూపీస్ పంపియండి అని. ఉమ్. అలా కూడా వీళ్ళందరూ ఖాళీగా ఉండి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్. అంతే, వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక పర్సన్ నుంచి 100 వచ్చినా కానీ రోజుకు 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు. అలా ఏమంటారు వీళ్ళ పైన మీ ఉద్దేశం ఏంది? స్టోరీ పెట్టిన ఆల్రెడీ, వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి పెట్టిన స్టోరీ. ఓహో, అరే వాళ్ళ ఇజ్జత్ మొత్తం తీసినారు అయితే. అయిపోయింది ఆల్రెడీ, అంటే అయ్యో. వాళ్ళ ప్రొఫైల్ పెట్టలేదు, వాళ్ళ మెసేజ్ మాత్రం పెట్టిన, వాళ్ళకి అర్థమవుతుంది కదా. కావాలని పెట్టిన మరి. ఉమ్, అలా చాలా మంది అంటే ఇంకా అంటున్నారు, మేము ఫాలోవర్స్ కదా ఎందుకు అడగద్దు పైసలు అని అంటున్నారు. ఫాలో చేయాలి, డబ్బులు అడగాల. నేను సో చేయమని. ఇన్స్టాగ్రామ్ లో మంచి దంద నడుస్తుంది అయితే. అవును, చాలా మంది. అందుకే ఎవరికి రిప్లై ఇవ్వాలంటే కొంచెం అయిష్టత ఉంది నాకైతే. చాలా మంది ఒక 2 డేస్ 3 డేస్ రిప్లై ఇవ్వండి, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళది అంతే. సో నార్మల్ గా హాస్పిటల్లో ఉన్న అమ్మ బాగాలేదు 2000, నేను అన్నాను రిపోర్ట్స్ నేను అన్నాను ఎవరికైనా హెల్పింగ్ అవసరం పడుతుంది, సో మీరు వీడియో కాల్ చేయండి చూపించండి అంటే, Reports అది ఇవ్వండి. కాదు నేను బయట ఉన్న బైక్ మీద అట్లా ఎట్లా. సో నార్మల్ గా ఫ్రెండ్స్ ని లేకపోతే రిలేటివ్స్ ని డబ్బులు అడిగే వాళ్ళు ఉంటారు, ఎక్కువగా ఫ్రెండ్స్ ని అడుగుతుంటారు తెలిసిన వాళ్ళు. కానీ ఇన్స్టాలో బాగా పాపులర్ అయిన వాళ్ళకి వాళ్ళ ఫాలోవర్స్ కూడా డబ్బులు అడుగుతుంటారని ఈ రోజు అర్థమైంది. అంతేనా? నన్ను చాలా మంది అడిగారు. సో మీలాంటి వాళ్ళని ఎంత మందిని అడిగినారు? అడుగుండొచ్చు పాపం. చాలా మంది ఫాలోవర్స్. లేదు, నేను ఫస్ట్ లో 2-3 మెంబర్స్ కి నేను అట్లానే చేసిన, నిజమే కావచ్చు అని 1K 2K అట్లా కొట్టించిన. తర్వాత తెలిసింది నాకు 3 నామాలు పెట్టారు. పంగనామాలు పెట్టారు. ఎస్. ఇంకా ఆ తర్వాత నుంచి ఐ థింక్ అందులో నిజమై ఉండదు, నాకు అవసరం లేదు. నాకేం అవసరం, ఇప్పుడు మా ఊర్లో నేను ఉంటున్నాను, ఇన్ని రోజుల నుంచి నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు, సో నేను వాళ్ళని అడుగుతాను. కానీ నిన్న కాక మొన్న పరిచయమైన మిమ్మల్ని నేనెందుకు అడుగుతాను? అడగను కదా. అది మీకు ఉండాలి బుద్ధి. నేను అదే చెప్తాను, అరే ఇన్ని రోజులు పెంచారు, తిరిగావు మీ ఊర్లో, ఎవరైనా అడుగు 100 రూపాయలు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? అదే చెప్తాను. ఇప్పుడు కామన్ అయిపోయింది, 100-200 ఇవ్వకపోతేనేమో 100 లేదా నువ్వు ఇంత ఎలా నువ్వు ఇట్లా నేను అనుకోలేదు కదా. అది కూడా అదే కొడుతున్నావు 200 ఇవ్వనికి గాలి అని. అంతేనా? అంతే. ఓకే, ఇచ్చినా మనకే బొక్క, ఇవ్వకపోతే మనకే తిట్టు. ఆల్మోస్ట్ నేను ఇవ్వను, ఎందుకు ఇస్తాను నేను? నాకు ఏమైనా హెల్ప్ చేశారా? చేయలేదు కదా. నేను అడిగినా కానీ చేయరు. అంటే ఒక 100 టైమ్స్ కాల్ చేస్తూ ఉంటారు కదా. సో నేను అంటే వాళ్ళు నాకు ఎట్లా స్టాప్ చేయాలో నాకు తెలుసు అన్నమాట. ఒక్కటే ఉంటది అవకాశం అక్కడ, ఒక 2K అవసరం ఉంది ప్లీజ్ అర్జెంట్ కొట్టరా అని అనుకో, సారీ నేను బిజీ తర్వాత చేస్తాను, అది స్టాప్ అక్కడికి. అమ్మయ్య, నేను అప్పుడు అనుకుంటా పీడ వదిలిందిరా స్వామి అని. ఓకే, అలా. సో మీరు మెసేజ్ చేస్తారా? లేదంటే వాళ్ళు రిప్లై మీ కాల్, వీడియో కాల్ చేయండి, ఆడియో లిఫ్ట్ చేయండి, అట్లా ఉంటారు కదా. సో మీరంటే ఇష్టం అది ఇది అని, సో వాళ్ళని స్టాప్ చేయడానికి నాకు అదొకటి దారి. 1K 2K అంటే నాకు అర్థమవుతుంది కదా, నాకు అర్థమవుతుంది కదా. సో తను జెన్యున్ గా మాట్లాడదాం అనుకుంటున్నాడా, లేదంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా లైక్ టైం పాస్ చేద్దాం అనుకుంటున్నా, లైక్ 4 ఫ్రెండ్స్ ని పక్క పెట్టుకొని చూడు మధు నాకు కాల్ చేస్తుంది మాట్లాడుతుంది అని అలా కూడా ఉంటారు. చాలా మంది నన్ను బ్లేమ్ చేసిన వాళ్ళు మస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను కూడా ఫోన్ యూజ్ చేస్తున్నా, నాకు కూడా అన్ని ఆప్షన్స్ తెలుసు అని వాళ్ళకి తెలియదు పాపం. అన్ని ఆప్షన్లు అంటే వాళ్ళు ఎట్లా షో ఆఫ్ చేసుకుంటారో నేను కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నేను కూడా రికార్డింగ్ పెట్టుకోవచ్చు. అంతే కదా. కానీ వాళ్ళకి తెలియదు, నేను ఎప్పుడు సింగిల్ గా ఉంటాను, నేను నలుగురితోనే ఉంటాను కాబట్టి. సో వాళ్ళు మాట్లాడేది నలుగురు వింటారు. మంచిగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు, ఇన్స్టాలో ఫేమ్ అయిన వాళ్ళు ఎవరైనా మెసేజ్ చేస్తారా మీకు? చేశారు చాలా మంది. ఎవరు? హాయ్ హలో అంతే చేశారు. ఫేమ్ ఉన్న వాళ్ళు చేశారు. పేరు చెప్పొచ్చా? ఎందుకులేండి.
అంటే మీకు పర్సనల్‌గా ఫ్రెండ్‌షిప్ కోసమా? లేకపోతే లేదు రీ వీడియోస్ బాగుంటాయి అంతే. రీల్స్ చేద్దామనా? లేదు రీల్స్ కూడా కాదు. హ్మ్. వీడియోస్ బాగున్నాయి మీయి కంటిన్యూ అంతే. అంతే. అంతకుమించి ఏం లేదు. ఓకే. ప్రమోషన్స్ గాని ఎవరికైనా మీరు ప్రమోషన్ చేయడం, ఎళ్ళడం చేసా. ఎక్కడికైనా చేశాను. చేసారా? యాడ్స్ గాని, ఇప్పుడు హెయిర్ ఆయిల్‌కి సంబంధించింది అలాంటి మీకు ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి చేశాను. హెర్బల్ సారీ సంథింగ్ హెర్బల్ అట్లా. ఫారెస్ట్‌కెళ్లారా? లేకపోతే ఇక్కడ ఎక్కడైనా సెటప్పా ఫార్మ్ హౌస్‌లో? లేదు అట్లా ఏం లేదు. వాళ్ళు ప్రొడక్ట్ పంపించారు. సో నేను ఓకే. చేశా. కొంతమంది ఇప్పుడు చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో హెయిర్ గ్రోకి సంబంధించి అది అడవులలోకెళ్ళి పెద్ద యెస్. పెద్ద హెయిర్స్ అట్లా వెళ్ళలేదు. నాకేం ఇంకా అంత రాలేదు రమ్మన్నారా? ప్రమోషన్స్ అని. ప్రమోషన్స్ రాలేదు. నాకు రాలేదు. రావట్లేదు ఐ థింక్ వై ఐ డోంట్ నో. హ్మ్. కొన్ని చేశాను నేను. సో ఇంతకుముందు వచ్చినాయి. మీరు చెప్పినారు ఎవరైనా బాగా చార్జ్ చేస్తుంటే 1,000, 2,000 అడిగితే వాళ్ళు సైలెంట్ అయిపోతుండే అని. యాహ్! అట్లా అడిగినప్పుడు ఎవరైనా డబ్బులేసినారా? ఇవ్వరు. ఇవ్వరు. ఒక్కళ్ళు గూడా. ఒక్కళ్ళు కూడా ఇవ్వరు. ఇంతమంది అబ్బాయిల్లో. నో. రూ. నెవర్. 1000. హుహు. ₹100 కూడా ఇవ్వరు. హ్మ్. వాళ్ళకి టైమ్ పాస్ కావాలి. హ్మ్. లైక్ వర్క్‌కెళ్ళొస్తారనుకుంటా ఐ థింక్ సో. నైట్ ఖాళీగా ఉంటారు. నైట్ ఖాళీగా ఉంటారు. హ్మ్. సో, మీరు సొల్లు కబుర్లు దొరికిర్రు. చెప్పడానికి ఎవరు కావాలి? హ్మ్. నేను కొంచెం పోనీలే అంటే ఫాలోవర్స్ కదా! హాయ్, హలో చెప్తే కొంచెం హ్యాపీగా ఉంటారని రిప్లై ఇస్తా. సో, దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్‌గా తీసుకుంటే నేనేం చేస్తా ఇంగ? ఇంట్రెస్ట్ ఉందేమో అనుకుంటారా? ఐ థింక్ సో అనుకుంటారు. నాకంటూ వేరే వర్క్స్ ఉంటాయి. నేను నా పని నేను చేసుకుంటా. ఓకే. అంతే. ఏంది ఫ్యూచర్ ఏంది? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? గెటప్ ఆర్టిస్ట్, సినిమాలో ఆర్టిస్ట్, హ్మ్. సీరియల్ ఆర్టిస్ట్ లేకపోతే బుల్లితెర షోస్ ఏదైనా ఉన్నాయి. 'బిగ్ బాస్' ఉంది. దేంట్లోకి వెళ్దాం అనుకుంటున్నారు? దేంట్లో ట్రై చేస్తున్నారు? ప్రెజెంట్ అయితే ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా! స్టేజ్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. హ్మ్. సో, అందులో ట్రై చేస్తా. సో, ఓకే. మేబీ నా వీడియోస్ ఎవరైనా చూసుంటే నచ్చితే గిన ఓకే. ఓకే. 'జబర్దస్త్' చేస్తా. వాళ్ళు కూడా చాలా మంది మీకు తెలుసని కూడా విన్నాం. నిజమేనా? చాలా మందిని కలిసాను నేను. హ్మ్. చాలా మందిని కలిసాను కానీ, ఇంక నాకంటూ ఒక రావాలి కదా ఒక ఛాన్స్. గుర్తింపు సో, రావాలి. గుర్తింపు వచ్చినప్పుడు మేబీ ఛాన్స్ ఇస్తే రైట్. మాత్రం ఏదైనా గెటప్ ఆర్టిస్ట్ కాబట్టి మీకేమైనా లేడీ గెటప్ యాహ్! 'జబర్దస్త్‌లో' యెస్. ట్రై చేసారా? వచ్చే అవకాశం ఉందా? నేను ట్రై చేశాను. నేను అందరిని అడిగాను. మాటిచ్చారా ఏమన్నా? చెప్తాం హ్మ్. అంతే అట్లా. సో, ఎవరు తెలుసు బాగా 'జబర్దస్త్‌లో'? అంతలా నాకేం కాంటాక్ట్స్ ఏం లేవు. ఓకే. జస్ట్ హాయ్, హలో అంతే. ఉందా? అంటే సామాన్య ప్రజలు గూడా గాదు. నార్మల్ పీపుల్ గూడా గాదు. మీరు మంచి ఫాలోయింగ్ ఉన్న ఇన్‌స్టా‌లో ఫాలోయింగ్ ఉన్న హ్మ్. గెటప్ ఆర్టిస్ట్. యాహ్! ఎట్లుంటది? మీకు ట్రీట్‌మెంట్ ఎట్లుంది అక్కడికెళ్తే? ట్రై జేసినప్పుడు? ట్రై అంటే నేను వేరే ప్రమోషన్స్‌కెళ్ళినప్పుడు వాళ్ళు గూడా వచ్చిర్రు. సో, నా వీడియో జూషిల్లు. హ్మ్. బావున్నాయి. చాలా బావున్నాయి. సరే ఏదైనా ఉంటే చెప్తాము అంతే. రిసీవింగ్ ఉంది. ఓకే. రిసీవింగ్ బావుంది. ఓకే. యెస్. నాట్ బ్యాడ్ అంటారు. నాట్ బ్యాడ్. హ్మ్. నాట్ బ్యాడ్. ఎక్కడికెళ్ళినా నాట్ బ్యాడ్. ఏమంటారు? బావుంది. ఛాన్స్ ఉంటదంటున్నారా? అంటే ఛాన్స్ వాళ్ళు అంటే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి నేను హ్మ్. రాలేదు గదా! ఓకే. సో, నేను చేయగలుగుతాను అని నాకు రైట్. అనిపించింది. మీరు చేస్తారు నేనొచ్చా. గానీ వాళ్ళేమన్నా ఒక ఇంక స్టెప్, వాళ్ళకి నచ్చితే ఒక ఛాన్స్ ఓకే. ఇప్పియడం గానీ, యాహ్! మాట సహాయం గానీ నేను అదే అడిగాను. అంటే హ్మ్. నేను ఎవరైనా గాని ఒక మాట సహాయం చేయండి. నా వీడియోస్ నచ్చితే మాట సహాయం చేయండి. అంతకు మించి నాకేమొద్దు. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అని. ఓకే. అంతే. దానికే ఓకే పర్లేదు హ్మ్. చెప్పారు. చెప్తారు గదా! ఈ విధంగా ఉంది, ఇట్లుంది. ఈ విధంగా జేయొచ్చు. రాకపోవడం బెస్ట్. లేకపోతే వస్తే ఇట్లుంటది. ఆహ్, మీరు దీనిపైనే ఉండకండి అని గూడా మనకు సలహాలిస్తారు. చాలా మంది. ఇచ్చినారా అట్లా? వాళ్ళని గాదు. వాళ్ళని అనను. హ్మ్. బయట చాలా మంది ఇస్తానే ఉంటారు ఓకే. గదా! ఏ ఎందుకు ఫీల్డ్ అయినా ఇట్లనే ఉందంట. ఏ ఫీల్డ్‌లో అయినా గాని చాలా కష్టాలుంటాయి. ఓకే. మనం లైక్ ఒక పొజిషన్‌కొచ్చే వరకి. సో, ఎందుకు బెటర్ జాబ్ జేసుకుంటావు కదా! జాబ్ జేసుకో అని అట్లా చాలా మందన్నారు. హ్మ్. యెస్. ఓకే. అంటే ఈ ఇండస్ట్రీలో సినిమాలు, సీరియల్స్‌లే గాకుండా, ఈ బుల్లితెర షోలు గాకుండా, మీడియా వైపు గాని, చాలా ఇప్పుడు డిజిటల్ మీడియా గూడా చాలా ఉంది. యెస్. ఏదన్నా మీడియాలో జాయిన్ అవుదాము, డిఫరెంట్‌గా ఒక నేనదే అనుకున్నా. చేద్దామని అనుకుంటున్నారా? ఆ! ఉందా ఆలోచన? అంటే అందరున్నారు గదా! డిఫరెంట్‌గా నేనెందుకు అంటే లుకింగ్ వైస్ ఓకే. నేను ఓకే అనిపించినప్పుడు సో, నేనెందుకు ట్రై చేయకూడదు? లైక్ యాంకరింగ్ కానీ హ్మ్. చాలా ఉన్నాయి గదా! ఆ ప్లాట్‌ఫార్మ్‌ని ఎంచుకుందామని నేను అనుకున్నా. హ్మ్. యెస్. ఓకే. దానికి ట్రై అనుకున్నారు. చేస్తా. హ్మ్. యెస్. సో, ఇప్పటి వరకైతే ఏ అవకాశాలు రాలేదు. నో. స్టిల్ నో. హ్మ్. షార్ట్ ఫిల్మ్స్ అట్లా చేస్తున్నా. అంతే. ఓకే. సో, నెక్స్ట్ ఏముంది గోలు? నెక్స్ట్ గోల్ ఇంతే గెటప్ ఆర్టిస్ట్‌గా ఇంత ఇబ్బందిగా అంటే ఇష్టంగా, ఇబ్బందైనా అన్ని భరించి ఇక్కడి దాకా వచ్చిన. సో, నేనంటూ ప్రూవ్ చేసుకోవాలి గదా! బుల్లితెరనో ఏదైనా నేను స్క్రీన్ పైన కనిపించాలి గదా! తిను చేసిన దానికి ఇప్పుడొక ఓకే. ఫలితం ఏముంది ఉంది. మీలాగా తయారయ్యే అమ్మాయిలున్నారు. యాహ్! ట్రాన్స్‌జెండర్‌లున్నారు. యెస్. అమ్మాయిల్లాగే అచ్చం అమ్మాయిల్లాగే ఉండే ట్రాన్స్‌జెండర్‌లే ఉన్నారు. అవునున్నారు. చాలా మందున్నారు. చానా. అవకాశం ఎట్లా వస్తుందనుకుంటున్నారు?
వస్తుంది. ఇప్పుడు చూడండి అవకాశం ఎందుకు రాదు? ఇప్పుడు హ్మ్. నా వీడియోస్ నచ్చి ఇంతమంది ఫాలోవర్స్ వచ్చినప్పుడు, సో, అదే ఫాలోవర్స్‌తోని లేదా నా ఇవాళ రేపు చాలా వీడియోస్‌తోని మందికి ఇన్‌స్టా ఫాలోవర్స్ అంటే చాలా మందికున్నారు. యాహ్! సెలబ్రిటీస్‌కున్నారు. అవును. ఎట్ ద సేమ్ టైము గల్లీలో అని, లోకల్‌లో ఉండే ఏం వర్క్ లేకుండా ఉన్న వాళ్ళకి గూడా ఫాలోవర్స్ ఉన్నారు. యాహ్! ఇంకా మేబీ అంటే అట్లా ఛాన్స్ రావాలంటే నన్ను నేను ఇంకా ప్రూవ్ ప్రూవ్ చేసుకోవాలి. చేసుకోవాలి. యెస్. టైం రావాలంట. యాహ్! రైట్. ఇంత అది. గెటప్ ఆర్టిస్ట్‌గా ఇంత హెవీగా రెడీ అయినారు. ఎప్పటినుంచో రెడీ అవుతున్నారు. యెస్. దుబాయ్‌లో స్టార్ట్ చేసినారు రెడీ అవ్వడం. యాహ్! మీ రిలేటివ్స్ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, అన్నదమ్ములు వాళ్ళు. ఏంది ఇట్లా తయారైతుంది అని చెప్పేసి మీ గురించి మాట్లాడుకోవడం, మీ అమ్మకి చెప్పడం, ఆ! చాలా. చుట్టాల్లో తిట్టడం జరిగిందా? మాకు చుట్టాల సర్కిల్ అంత ఏం లేదు. హ్మ్. కానీ ఉన్న కొంతమందిలో ఏందిడు ఇట్లా తయారైతుండు? అండుంటారు. అమ్మ హ్మ్. అమ్మ వాళ్ళకి, అన్న వాళ్ళకి అట్లా. వీడు నిజంగా ట్రాన్స్‌జెండర్ అయిండా? అట్లానే అంటే వచ్చినాయా? మా అమ్మతోని చెప్పుంటారు. అమ్మ, అన్నతోని మీ వాడేంది ఇట్లా చేస్తున్నాడు, కొంచెం సంధాయించుర్రు అది ఇది అని. మా వాళ్ళు నా దగ్గర రానీయలేదు. ఎందుకంటే వాడిష్టం వాడేనే చేసుకొని మీకేమైతే అట్లే చెప్పిండ్రు. అండ్ సపోర్టివే. మా అన్నయ్యలు కానీ, మా అక్కలు కానీ, మా బావలు కానీ అందరూ సపోర్టివ్. ఇప్పుడు ప్రెజెంట్ హిజ్రాబాద్ దాంట్లో కలిసిపోయిండు ఏంది వీడు అని గూడా మాటలున్నారా? నేను ఎక్కడ నా చుట్టాలు. వీడియోస్ అట్లా రాలేదే. నా జాబ్ నేను చుట్టాలు అనుకోవడం. మీ వాళ్ళనుకుంటే గెటప్ చూసి. నేనేం చేయలేను. ఇంక ఉంటారు వాళ్ళ కదా అట్లా కర్మ గూడా. సావని వాళ్ళు. అంతే. అంతే. అయితే అనుకున్నారు. గట్టిగానే అనుకున్నారు. అనుకున్నారేమో. హ్మ్. అంటే అనుకోకుండా ఎవరుంటారు? హ్మ్. అనుకోకుండా ఎవరు యాక్సెప్ట్ చేయరు గదా! ఒక అబ్బాయి అమ్మాయిలాగా రెడీ అవుతుంటే. ఎవరు యాక్సెప్ట్ జేయరు. అంటే ఫస్ట్ యాక్సెప్ట్ జేయలేదనుకుంటా. కానీ ఇప్పుడు నా ఫాలోయింగ్ ఉంది గాబట్టి, సో, అందరూ బానే రిసీవ్ చేసుకుంటారు. మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంది? మదరు, ఫాదరు? లేదు. మదరు, బ్రదర్ అంతే. ఓకే. ఫాదర్ లేరు. లేరు. బ్రదరు. సో, యాహ్! మీరు బ్రదర్ ఇద్దరే. యెస్. ఓకే. అమ్మకి తీరిపోయిందా ఒకటి? బిడ్డలేని లోటు తీరిపోయిందా ఈ గెటప్‌తోని? అనుకుంటా నేను. హ్మ్. ఆ! అంటే ఉంటది గదా! ప్రతి నాకు తెలిసి స్టార్టింగ్‌లో ఒక్కరికి. వద్దనిండొచ్చు. స్టార్టింగ్‌లోనా? హ్మ్. స్టార్టింగ్‌లో అంటే ఇదే మీరన్నారు గదా! చుట్టాలు వాళ్ళు వీళ్ళని. హ్మ్. ఎందుకులే అవన్నీ అవసరం మనకి. పని చేసుకుంటున్నాగా పని చేసుకో. హ్మ్. ఆహ్, సక్సెస్ అయితమో కావో టైం వేస్ట్ అయితది. అట్లా అన్నదమ్మ. ఓకే. నేనన్నా సర్లే అమ్మ పర్లేదు. నేను ఏదో ట్రై చేస్తున్నా గదా! కొంచెం కొన్ని రోజులు ఓపిక పట్టు అట్లా చెప్పిన. అంతే. ఓకే. యెస్. సో, మీరు ఊరికెళ్ళినప్పుడు, మీ విలేజ్‌కెళ్ళినప్పుడు జగిత్యాల ఇట్లనే రెడీ అయ్యినారా ఎప్పుడైనా? అయ్యాను గదా! హ్మ్. మీ ఫ్రెండ్స్ ఏమన్నారు? ఫ్రెండ్ నాకంత సర్కిల్ లేరు. లేదండి. అమ్మాయిలున్నారా ఫ్రెండ్స్? ఉన్నారు. అబ్బాయిలు లేరు గానీ అమ్మాయిలున్నారు. ఆ! ఉన్నారు. అమ్మాయిలు హ్మ్. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే హ్మ్. సరిత, లత అని ఇద్దరున్నారు. హ్మ్. ఏదైనా షేర్ చేసుకుంటే వాళ్ళతోని చేసుకుంటా. అబ్బాయిలు మాత్రం లేరు. అబ్బాయిలు నాకు దుబాయ్‌లో ఉండే హ్మ్. మహేష్ అని వాడు అంటే ఫ్రెండ్ అని గాదు బ్రో అట్లా. ఓకే. యాహ్! చిన్నప్పటి నుంచి ఎక్కువ అమ్మాయిలా? అబ్బాయిలా మీకు ఫ్రెండ్స్? ఆహ్, హ్మ్. క్లోజ్? క్లోజ్ అయితే అమ్మాయిలే ఉండే. అబ్బాయిలు లేరు. అంతలో లేరు. సో, అమ్మాయిలతోనే బాగా మాట్లాడుతున్నారు యెస్. మీరు. యెస్. ఓకే. అమ్మాయిలతోనే. హుహు. యాహ్! సో, అది కూడా ఈ గెటప్ ఏసుకోవడానికి కారణం అనుకుంటా. లేదు అట్లేం లేదు. హ్మ్. అప్పుడు నార్మల్‌గానే ఉన్నా. స్టడీ గూడా నార్మలే. దుబాయ్ గూడా నార్మలే. చాలా మంది లైక్ ఉంటారు ఫ్రెండ్స్‌లో కూడా అబ్బాయిల దాంట్లో. అబ్బాయిల కంటే అమ్మాయిలతోనే ఉంటారు. అంటే హ్మ్. మా ఆర్థిక పరిస్థితుల వల్ల నేను అట్లా ఇంట్లో ఉండిపోయి పని జేసుకోవాల్సొచ్చింది. హ్మ్. సో, అందరిలాగా బయటకెళ్ళి బైకుల మీద లైక్ తినడం, తిరగడం గానీ, అరే! ఇక్కడికి రారా అంటే సడెన్‌గా ఇంట్లోకెళ్ళి ఉరికొచ్చి బండెక్కి వెళ్ళడం. అట్లా మా అమ్మ జేయనీయలేదు. సో, హ్మ్. ఇంట్లో ఉండి పని జేసుకో ఏదన్నా నచ్చింది అన్నప్పుడు ఇంగ ఇంట్లో ఉన్నప్పుడు నలుగురు ఇంటికొస్తానే ఉంటారు. బాయ్స్ అయితే అంతా అచ్చి రోజంతా కూర్చోరు గదా! సో, గర్ల్స్ ఉంటారు. ఇంకా వేరే వేరే ఉంటారు గాబట్టి సో, అట్లా కొంచెం క్లోజ్‌నెస్ ఎక్కువ. ఓకే. అంతకు మించి ఏం లేదు. దుబాయ్‌లో గాని, మీకు ఇన్‌స్టాలో మెసేజ్‌లో గాని, నీ రేట్ ఎంత అని అడిగిన వాళ్ళున్నారా? ఉన్నారు గదా! హ్మ్. నైట్‌కి ఎంతకొస్తావు అని హ్మ్. అడుగుతారు ఏం చాలా ఏం మంది. రిప్లై ఇచ్చినారప్పుడు? చెప్పా 10,000 ఇస్తే వస్తా అని చెప్పా. హ్మ్. యాహ్! ఏమన్నారప్పుడు? వాడివ్వడు నేను పోను. హ్మ్. అందుకే ధైర్యంగా చెప్తాను నేను హ్మ్. ఎవడికైనా 10,000 ఇవ్వండి వస్తా అని. ఎవడన్నా తక్కువ తీసుకో ఇంతిస్తా మా అన్నవాళ్ళున్నారా? బడ్జెట్ అంత కాదని అనేవాళ్ళు చాలా హ్మ్. మంది ఉన్నారు. ఓకే. ఆ! వాళ్ళ ప్రొఫైల్ అంతా చూస్తారు మీరింకా. నేనేది చూడను. హ్మ్. వాడు అంత లేలే డేర్ వాళ్ళ చేసాడు. ఓకే. వాడికంత దమ్ముంది. అంటే నేను రిప్లై ఇయ్యంగా గూడా ఇచ్చారు. వాడంతా డేర్ చేసి నన్నడిగాడు. హ్మ్. సో, నేనెందుకు వెనకడుగు వేయడము? ఓకే. చూద్దాం వాడేమంటాడో. సో, నా బడ్జెట్ అంతా హ్మ్. కాదన్నాడు. ఏం రిప్లై ఇచ్చినారు తర్వాత? నేనా? మీరు. నేనా? లేదు. అది ఫిక్సెడ్ అని జెప్తా నేను. హ్మ్. నాకేం నా అవసరం లేదు. ఇక్కడ చెప్పడానికి నాకేం నా అవసరం హ్మ్. ఎందుకంటే వాడు జేయడు, నేను పోను 2 లేవు. హ్మ్. జరిగిన దానికి తప్పని నేనేమనను. ఓకే. యాహ్! సో, మధుశ్రీ గెటప్ ఆర్టిస్ట్ ఇట్లా తయారవుతున్నారు. యాహ్! సో, గెటప్ ఆర్టిస్ట్‌గా లేకపోతే ఒక ఇండస్ట్రీలో రాణించాలనుకుంటున్నారు. మంచి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు ఓకే. యాహ్! రేపు పెళ్లి చేసుకోవాలంటే ఎట్లా మీరు ఈ గెటప్‌తోనుంటే? దానికోసం చూస్తున్నా నేను. హ్మ్. నాకంటూ ఒక సక్సెస్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ గెటప్. హ్మ్. స్టెప్పు.
ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, మీరు అన్నారు జబర్దస్త్ లో కూడా ఉన్నారు కదా చాలా మంది. అవును. లేడీ గెటప్ మ్యారేజ్ లైన్ చాలా మంది ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. ఉమ్, అట్లా ఏం లేదు, అంటే అర్థం చేసుకున్న వాళ్ళు ఉండాలి కదా. ఉమ్. అదే ఇప్పుడు నేను ఇంత సో ఒక బ్రేక్ వచ్చే వరకు బ్రేక్ వచ్చే వరకు ఖచ్చితంగా ఉమ్, కంటిన్యూ చేయాల్సిందే. ఇంకా మిడిల్ లో డ్రాప్ అయిపోయిందంటే సో మిగతా వాళ్ళందరూ అన్నది నిజమే అయిపోతుంది కదా. మళ్ళీ నా లైఫ్ మళ్ళీ నేను సెటిల్ చేసుకోవాలంటే కూడా చాలా కష్టం అవుతుంది ఇంకా ఓకే. అట్లా. సో అప్పటి వరకు ఇంకా ఇదే డేరింగ్ స్టెప్ వేసినారు కాబట్టి ఇక కంటిన్యూ డేరింగ్ చేస్తారు. స్టెప్ అంటే ఇదే ఇంకా ట్రై చేయడం, అంటే నన్ను నేను ఇంకా బెటర్ గా ప్రూవ్ చేసుకోవడం. ఉమ్, ఈ పర్సన్ చేయగలుగుతాడు అని అంటే ఓకే. రైట్. Yeah. మీకు మంచిగా మీరు కోరుకున్న కెరియర్ లో మంచి రోల్స్ రావాలి, ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు థ్యాంక్ యూ, రావాలని మా 24/7 న్యూస్ టీవీ నుంచి ప్రత్యేకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.